పరలోకపు తండ్రి, కృపగల మా నాయన, కరుణగల రాజా, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గడిచినటువంటి ప్రభా పగలంతా నీ పాపుదల భద్రపరిచారు. ఈ సాయంకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరినాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇప్పుడు సమయంలో నాయన నీ వాక్యాన్ని విత్తడానికి ప్రభా నీ కృపలో నన్ను ఇక్కడ నిలబెట్టారు ప్రభా తండ్రి. నాయన ఎందుకు పనికిరానటువంటి దానిని ప్రభా అల్పురాలను నాయన, అయోగ్యురాలను తండ్రి, ఎన్నిక లేనటువంటి దానిని అటు నాకు ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు ప్రభా వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, నేను కాదు ప్రభా మీరే నాయన నా నోటిని దూరగా వాడుకొని ఈ వాక్యాన్ని ప్రభాను ధ్యానించుతూ ఉండగా ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించమని, ఈ చిన్న మనమును ఆలకించమని వేసే పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే దేవాది దేవునికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ పెద్దలకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు అండి. ఇందాక పాస్టర్ గారు చదివారు, మరొకసారి చూస్తామండి. ఏ దినమున నీ ప్రభువు వచ్చునో నీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. తర్వాత 44వ వచనం చూద్దామండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. 42వ వచనంలో మెలకువగా ఉండుడి అన్నారు. 44వ వచనంలో సిద్ధపడి ఉండాలి అని చెప్పటం జరిగింది. అయితే ఎందుకు సిద్ధపడి ఉండాలి, ఎవరి కొరకు సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక 44వ వచనంలో మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఎవరి మనుష్య కుమారుడు, ఆయన ఎందుకు రానే ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అనేది ముందుగా మనము పరిశీలన చేద్దాం. అయితే మనకి ఆది కాలంలోనే ఏదేను తోటలో ఆజ్ఞ అతిక్రమణ జరిగింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపము మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశించింది. అయితే ఆ పాపాల నుంచి విడుదల చేయటం కొరకు దేవాది దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి మానవ రీతిగా, అంటే మనుష్య కుమారునిగా ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనుష్య కుమారుడు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. మన పాపాల నుంచి మనల్ని విడిపించడం కొరకు నరవతారిగా ఈ లోకంలోకి ఆయన రావటం జరిగింది. అయితే ఆయన మనిషి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయనలో దైవత్వం అనేది ఉంది. ఆయన శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసిన పనులు, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన జీవించినటువంటి జీవితము, ఆయన మరణ పునరుద్ధానాలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని సర్వ ప్రపంచానికి తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆయన కుంటి వారికి నడకనిచ్చారు, అలాగే చూపు లేని వారికి చూపుని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి రోగాలతో బాధపడుతూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట ద్వారా వారందరినీ కూడా స్వస్థపరచటం జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల మానవ శరీరం మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా 5 రొట్టెలు 2 చేపలు, సాధారణంగా ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎంత పెద్దవైనప్పటికీ కూడా ఒక 10 మంది కూడా మనము పెట్టలేము. కానీ యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారంగా పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 5,000 మందికి ఆహారం పెట్టడం అంటే అది మనుషుల వల్ల అయ్యే పని కాదు, కేవలము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యము. ఇంకా అంతేకాకుండా ఆయన నీళ్ళ మీద నడిచారు, అలాగే గాలి
సముద్రాన్ని ఆయన గద్దించినప్పుడు అవి ఆయనకు లోబడి నిమ్మలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ కార్యాల ద్వారా ఆయన ప్రకృతి మీద తనకున్నటువంటి అధికారాన్ని తెలియజేశారు. అంతేకాకుండా అపవిత్రాత్మల పట్ల వారిని కూడా ఆయన బాగు చేశారు. మగ్దలేని మరియమ్మ, ఆవిడ 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉంటాము. ఆమెలో ఉన్నటువంటి దయ్యాల్ని మరి యేసు ప్రభు వారు వెళ్ళగొట్టిన తర్వాత ఆమె ప్రభువుని నమ్ముకుని తన జీవితకాలం అంతా కూడా ఆయన పరిచర్యలో ఆయనకి సహకరించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరి కనాను స్త్రీ, ఆమె కుమార్తె కూడా దెయ్యం పట్టి బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ప్రభువు దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు ఆ కుమార్తెలో ఉన్నటువంటి దయ్యాన్ని కూడా ఆయన వెళ్ళగొట్టారు. ఈ విధంగా మరి సైతాను మీద, సాతాను సంబంధించిన శక్తుల మీద ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు. లాజరు 4 దినాలు ఆయన మరి చనిపోయి సమాధిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభు వారు వచ్చి లాజరు లే అని పిలవగానే ఆయన తిరిగి మరణాన్ని జయించుకుని తిరిగి సజీవుడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆయన మరణం మీద అధికారాన్ని కలిగి ఉండటమే కాకుండా మనము మరణించవలసిన స్థానంలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించారు. అర్పించి 3వ దినాన తిరిగి లేచి సజీవుడిగా తను తాను కనపరుచుకున్నారు. ఈ విధమైన కార్యాల ద్వారా మరణం మీద ఆయనకున్నటువంటి విజయాన్ని ఆయన సర్వలోకానికి తెలియజేయటం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులు, మనుషులు ఏమాత్రం చేయలేనటువంటి కార్యాలు. ఈయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన పేరుకు మాత్రమే మనిషి, కానీ ఆయన కార్యాలన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. ఈ విధంగా చేయటం వల్ల ఆయన తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని సర్వ ప్రపంచానికి తెలియజేయటం జరిగింది. ఈ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను తాను ఇతరులకి ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ ప్రత్యక్షపరచుకోవడంలో 11 సార్లు తన శిష్యులకి ఆయన కనపడ్డారు. కనపడిన తర్వాత ఆయన కనపడిన ప్రతిసారి కూడా ఆయన శిష్యుల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ అనేక విషయాలు వారికి తెలియజేయటం జరిగింది. అయితే ఆయన ఏ విషయాలు తెలియజేశారంటే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూడండి అని చెప్పేసి శిష్యులకి ఆయన ఆదేశించడం జరిగింది. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము అంటే ఆయన ఏం చెప్పారు? నేను వెళ్ళాలి తండ్రి దగ్గరికి, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు ఆదరణకర్త మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, బూది గంటముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పేసి వారితో చెప్పడం జరిగింది. శక్తిని పొందుతారు మీరు, బూది గంటముల వరకు వెళ్ళండి, వెళ్ళి అక్కడ నాకు సాక్షులుగా జీవించండి అని చెప్పి శిష్యులతో చెప్పడం జరిగింది. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి వారికి ఆజ్ఞాపించడం జరిగింది. సువార్త ప్రకటన అనేది గొప్ప బాధ్యతగా దేవుడి శిష్యులకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో అంటారు, ఒక గొప్ప వాగ్దానాన్ని తన శిష్యులకు ఆయన ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశారు. సదాకాలం, నిన్న నేడు నిరంతరము, ఆది అందున్నారు, కుమారుడుగా ఉన్నారు, తర్వాత కూడా యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటానని చెప్పేసి గొప్ప వాగ్దానాన్ని ఆయన శిష్యులకు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ఆయన మనిషిగా ఉన్నారు, కానీ ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయనలో దైవత్వం ఉంది అనే విషయాలు మనం తెలుసుకున్నాము. తర్వాత ఆయన మరి మనం ఇంకా చదువుకున్నాం కదా, ఆయన వచ్చును, రావటానికి ముందు ఆయన ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా ప్రభువారు తన శిష్యులకి ఈ విషయాలన్నీ చెప్పి వారిని బలపరుస్తూ ఉన్నారు.
ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు బేతనీయ వరకు రావటం జరిగింది. బేతనీయ వరకు వచ్చిన తర్వాత అక్కడ ప్రపంచంలో ఎన్నడూ ఎప్పుడూ జరగనటువంటి ఒక మహా విచిత్రం అక్కడ జరిగింది. లోక రక్షకుడు, పాపుల విమోచకుడు, మరి రక్షణ దాత అయినటువంటి యేసు ప్రభు వారు శిష్యుల నుంచి వేరు చేయబడ్డారు. ఆయన తానున్న స్థలంలో నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. శిష్యులు ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పైకి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన తన గాయపడిన హస్తాల్ని శిష్యుల వైపు చూపిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇందులో ఒక మేఘము శిష్యులకి యేసు ప్రభు వారికి మధ్యగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ మేఘంలో నుంచి ప్రభు కనిపిస్తారేమోనని చెప్పి శిష్యులు ఇంకా తేరు ఆ వైపు చూస్తున్నారు, కానీ యేసు ప్రభు వారికి కనిపించలేదు. ఏ లోకాల నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చారో ఆ మహిమ లోకాలకి ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఆయన తన దైవత్వాన్ని అందరికీ కనపరుచుకున్నారు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. ఎంత మరి ఆశ్చర్యంగా ఉందండి ప్రభువారి యొక్క ఆరోహణము. ఇప్పుడు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళటం. ఈ వెళ్ళిన ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించాము. అయితే అలాంటి సందర్భం ఎప్పుడూ కూడా శిష్యులు చూచి ఉండలేదు. అంచేత వాళ్ళకి భయం వేసింది, కలవరపడ్డారు, దుఃఖపడ్డారు. అయ్యో ప్రభువా, ఇప్పటి వరకు మాతో ఉన్నావు, ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని చెప్పేసి ఎంతో వేదన, ఎంతో బాధతో వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో ఇంకొక మహా అద్భుతము జరిగింది. అదేంటో ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు అక్కడ అనేక మంది మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వారిలో వారు కలవరపడిపోతున్నారు, భయపడ్డారు, దుఃఖపడ్డారు. శిష్యులైతే ఆయన చనిపోకముందు ఆయనతో కలిసి 1000 పగలు ఆయనతో సహవాసం చేసినటువంటి శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచి మరి తనను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పోన్లే ప్రభు అప్పుడప్పుడైనా వచ్చి మాకు కనిపిస్తున్నారు కదా అని చెప్పి వారు సంతోషపడ్డారు. కానీ చివరికైనా మరలా ఆ లోకానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ప్రభు మాకు కనపడదు అనేసి ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళా దూతలు వచ్చి వారితో వాళ్ళ యొక్క బాధను పంచుకున్నట్లుగా వారికి ఒక సంతోషకరమైన సువార్తను వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఆ సువార్తమానం ఏంటంటే, మీరు ఏ విధంగా ఆయన పైకి వెళ్ళటం చూశారో తిరిగి మళ్ళీ అదే విధంగా మరలా భూమి మీదకి ఆయన వస్తాడు. అప్పుడు వారికి ఎంత సంతోషమో, మరలా మేము ప్రభువుని చూస్తాము అనే గొప్ప సంతోషం వారి హృదయాల్లో నిండి వారు సంతోషంగా దేవుడు వారికి అప్పచెప్పిన పని చేయడానికి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అయితే మరి యేసు ప్రభు వారి యొక్క ఆరోహణం అనేది మరి అందరూ చూశారు. కానీ ఆయన 2వ రాకడ మరలా వస్తారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ మాట మొదటి నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కూడా మనుషులు కాదండి,
దేవదూతలే ప్రకటన చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చినప్పుడు గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల, నీకు శుభము, నీవు దేవుని వలన దయ పొంది ఉన్నావు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు అక్కడ గాబ్రియేలు దూతకి నుండి మరియమ్మ గారికి జరిగినటువంటి సంభాషణ మనము చూడవచ్చు. 30-31 వచనాల్లో మరి నువ్వు దేవుని వల్ల దయ పొందావు, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పేసి ఆయన పుట్టుకల గురించి మరియమ్మకి చెప్పింది గాబ్రియేలు దేవదూత. ఆ తర్వాత ఆయన బెత్లెహేములో జన్మించిన తర్వాత కూడా దేవదూతలే వచ్చారు. వచ్చి గొర్రెల కాపురం దగ్గరకు వచ్చి వారికి ప్రత్యక్షమయ్యి వార్త ఏం చెప్తున్నారండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మూడవదిగా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ కూడా మరి సమాధి దగ్గర ఆయన దేహానికి సుగంధం పూయడానికని అక్కడ కొంతమంది స్త్రీలు వెళ్ళారు. మనందరూ తెలిసిన విషయమే. అక్కడికి వెళ్ళినటువంటి ఆ స్త్రీలతో దేవదూతలు మాట్లాడతారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి ఆయన పునరుత్థానాల గురించి కూడా మరి అందరికీ తెలియజేసింది దేవదూతలే. ఇప్పుడు 4వసారి కూడా దేవదూతలనే ప్రకటనలో చేశారు. ఈ బేతనీ దగ్గర ఈయన ఆరోహణమైన సమయంలో దేవదూతలు వచ్చి వార్త చెప్తున్నారు, మీరు ఏ విధంగా ఆయన పైకి వెళ్ళటం చూశారో అదే విధంగా మరలా తిరిగి వస్తారు. పుట్టుక గురించి, అలాగే ఆ పునరుద్ధానం గురించి, అలాగే ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి కూడా దేవదూతలు ప్రకటన చేస్తూ వచ్చారు. మరి 3 నెరవేరాయి. ఆయన మరియమ్మ గర్భంలో జన్మించారు, తర్వాత దావీదు పట్టణంలో అయినా పశువుల పాకలో జన్మించారు, అవి దూతలు చెప్పిన 2 నెరవేరి. 3వది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఆ పునరుద్ధానం కూడా దూతలు ప్రకటించారు, అది కూడా నెరవేరింది. ఇంకా 4వది మళ్ళీ దూతలే చెప్పారు, ఆయన తిరిగి మరలా వస్తాడు అని. దాన్ని కూడా మనము నమ్మాలి. ఇంచేతంటే లోకంలో ఉన్నటువంటి అందరు దేవుళ్ళు మరణించారు కదండి. అయితే మన దేవుడు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అందుకే మనం అందరం కూడా ఆయన మీద నమ్మకంతో ఆయన మరలా వస్తాడు, మన నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు అని ఒక గొప్ప నిరీక్షణతో మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే మరి ఆయన ఎప్పుడు వస్తారనే విషయాన్ని మరి బైబిల్లో ఎక్కడా రాయలేదు, అలాగే ఎవరికి కూడా ఆ విషయం తెలియజేయబడలేదు. ఒక తండ్రికి మాత్రమే తెలుసు, వేరే ఎవ్వరికి కూడా ఈ విషయము తెలియజేయబడలేదు. మరైతే మరి ఇదేమన్నా కట్టుకథ? యేసు ప్రభువు 2వ రాకడ అనేది కట్టుకథ కానే కాదు. అలాగే ఏదో మారుమూల గ్రామంలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చెప్పబడిన విషయము అంతకన్నా కాదు. సర్వ ప్రపంచానికి అర్థమయ్యేలాగా బహిరంగంగా బాహాటంగా అందరికీ తెలిసే విధంగా చెప్పబడినటువంటి విషయం. రేపు ఎవ్వరూ కూడా అమ్మో ఆయన మళ్ళీ వస్తాడన్న సంగతి నాకు తెలియదు, నేను ఇలా అనుకోలేదు అనడానికి వీలు లేకుండా దేవుడు తన గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి చాలా స్పష్టంగా వ్రాయించి ఉంచారు. రాయించటమే కాదు, మనల్ని సిద్ధంగా ఉండండి, మేలుకొని ఉండండి అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే మరి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. తెలియనప్పుడు ఎంతకాలమని ఆయన కోసం ఎదురు చూస్తారు అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కొన్ని సూచనలు, గుర్తులు ప్రభువారు శిష్యులకి తెలియజేస్తారు. అంతేకాకుండా మరి తనకి విశ్వాసులైనటువంటి వాళ్ళు సిద్ధపడి ఉండటానికి పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. కొత్త నిబంధన గ్రంథంలోనే కాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని సూచనలు, కొన్ని సంగతులు, యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు తెలియజేయబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథము ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. దానిలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం అంటే మనకు తెలుసు, జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియజేస్తూ ఉంటారు.
ఈ ప్రవచనాలు ముందు రోజుల్లో నెరవేరుతూ ఉంటాయి. ఇదంతా కూడా అంత్యకాలానికి సంబంధించి లేదా యుగ సమాప్తికి సంబంధించినటువంటి ప్రవచనాలు దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. అందువల్ల దాన్ని ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం అని చెప్తూ ఉంటారు. మన కొత్త నిబంధనలో మరి ప్రకటన గ్రంథం ఎలాంటిదో పాత నిబంధనలో దానియేలు గ్రంథం కూడా అంత గొప్ప పుస్తకము. అయితే దానియేలు గ్రంథాన్ని నిన్న మొన్నటి వరకు మూసించబడినటువంటి గ్రంథము. ఎవరు మోసించారు, ఎందుకు మూయబడి ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అని గాబ్రియేలు దూత దానియేలుకి ఆజ్ఞాపించడం జరిగింది కదండి. ఒకసారి చూద్దాం. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఎవరు చెప్పారండి మాటలో? దేవుడే గాబ్రియేలు దూత ద్వారా చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారు? ఈ మాటలను మరుగు చెయ్యి, ఈ మాటలకు ఇప్పుడప్పుడే నువ్వు వెల్లడి చేయొద్దు, వీటిని మరుగు చేసి ఉంచి వీటికి ముద్ర వేసేయి అని చెప్పడం జరిగింది. అయితే ప్రకటన గ్రంథము చివరిలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఎందుకు ముద్ర వేయవలదు? కాలము సమీపమై ఉన్నది. అక్కడ అంత్యకాలం వరకు ఈ సంగతులను మరుగు చేసి ఉంచమని చెప్పాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కాలము సమీపమై ఉన్నది కనుక వీటికి ముద్ర వేయొద్దు అని చెప్పడం జరిగింది. అయితే మరి మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి పన్నెండవ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి మనం చూద్దామండి. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. నాతో మాట్లాడిన గాబ్రియేలును అతడు చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవచన వాక్యములో 2 అంచె దినాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. దానిలో మొదటి ప్రవచనము చాలా మంది నలుదిశల సంచరింతురు. రెండవది అలా సంచరించడం వల్ల తెలివి అధికమగును. చాలా మంది నలుదిశల సంచరిస్తారు. అలా సంచరించడం వల్ల తెలివి అధికమగును. ఈ 2 ప్రవచనాలలో మొదటి ప్రవచనాన్ని మనం ముందుగా ధ్యానం చేద్దాం. మొదటి ప్రవచనంలో మనము ఏదైనా ఒక సెంటర్లో కానీ లేదా ఒక బస్ స్టాండ్లో కానీ లేదా ఒక రైల్వే స్టేషన్లో కానీ వెళ్ళి ఓ ప్రక్కన నిలబడి గమనించినట్లయితే విస్తారమైనటువంటి జనము, లెక్కింప సత్యము కానంతమంది జనం మనకి అక్కడ కనిపిస్తారు. వారిని మనం ఇది లెక్క పెట్టలేం కనుక ఒకటే మాట ఉపయోగిస్తాం. అదో చాలా మంది ఉన్నారు కదండి. మన ప్రవచన వాక్యముల మొదటి మాట చాలా మంది. ఈ చాలా మంది లెక్కలేనంత జనం మనకు అక్కడ కనిపిస్తారు. అలాంటి సందర్భంలో ఉపయోగించే పదం అంటే అంతగా కూడా జనము విస్తారంగా పెరిగిపోయారు. అయితే ఏదైనా ఒక సెంటర్లో నిలబడి మనం గమనించినట్లయితే వందల కొద్ది వాహనాలు ఒకదాంతో ఒకటి పోటీ పడి పరిగెడుతూ ఉంటాయి. అంటే అంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. సంచరించడం అంటే ఏంటండి? ప్రయాణించటం. వందల కొద్ది
కొద్ది వాహనాల మీద ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే బస్సు మీద బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ బస్సులో సీట్లు ఉండవు, రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ సీట్లు ఉండవు, చివరికి విమానాల్లో ప్రయాణం చేద్దామంటే కూడా 2 వారాల ముందే రిజర్వేషన్ చేయించుకుంటే తప్ప ప్రయాణము చేయలేనటువంటి పరిస్థితి. అంటే అంతలాగా ఈ దినాలలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కానీ మరి దానియేలు గారు ఈ ప్రవచనం రాసిన సమయంలో మనం గమనించినట్లయితే అక్కడ అంటే 1900 శతాబ్దానికి ముందు కాలం అంతా కూడా ఏ వాహనాలు లేవు. అంటే నలుదిశలో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రయాణ సౌకర్యాల గురించి ఆనాడే దానియేలు గారి ద్వారా దేవుడు తెలియజేయటం జరిగింది. దానియేలు గారు 300, 605, 530 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన జీవించారు. ఆ సమయంలోనే విస్తారంగా ప్రయాణ సౌకర్యాలు పెరిగిపోతాయి, ప్రజలందరూ కూడా నలుదిశలా సంచరిస్తారు అనే విషయాన్ని దేవుడు దానియేలు ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. దీన్ని బట్టి మరి మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయం 4వ వచనంలో చాలా మంది నలుదిశలా సంచరించురు అనే దాని ఒక నెరవేర్పులో భాగంగా మనం చూస్తున్నాము. పూర్వకాలం మరి ఎడ్ల బండి మీద ఒక గంటకు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తారు, చాలా ఎక్కువ. కానీ ఈనాడు అధునాతనమైనటువంటి కార్లు వచ్చినాయి. కార్లలో గంటకి 150 కిలోమీటర్ల దూరం మన ప్రయాణము చేయగలుగుతున్నాము. అలాగే మరి రైట్ సోదరులు అప్పట్లో చెక్క విమానం తయారు చేసి కొన్ని గజాల దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ ఈనాడు బోయింగ్ విమానాలు ఉన్న 550 మందికి పైగా 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ప్రయాణ సౌకర్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని బట్టి ప్రజలు కూడా నలుదిశలా సంచరిస్తూ ఉన్నారు. అంతేందుకు మన సంఘంలోనే బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చాలా విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకుని మన బిడ్డ శ్రావ్య కదండి, ఈ మధ్య కాలంలోనే ఆమె అమెరికా వెళ్ళటం జరిగింది. మన సంఘంలోనే చాలా మంది బిడ్డలు నలుదిశలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి మన సంఘమే కాకుండా మన జెండారిగూడ గ్రామాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కొన్ని వందల మంది, చాలా మంది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చెందడం అది మన కాలంలో జరగటం అనేది మరి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగంగా మనము గ్రహించవచ్చు. అయితే ఈ ప్రవచనము మన కాలంలో నెరవేరిందంటే మనము యుగాంతానికి సమీపంలో అంత్యకాలంలో మనం ఉన్నాము చెప్పారు కదండి. ఈ అంత్యకాలంలో నలుదిశలా సంచరిస్తారు. ఇప్పుడు మనము ఈ ప్రవచనం నెరవేర్పులో ఉన్నాము, మనము అంత్య దినాల్లో ఉన్నామని మనం ఒకసారి గమనించుకోవాలి. రెండవదిగా తెలివి అధికమగును కదండి. తెలివి మరి 19వ శతాబ్దం వరకు ఇంత తెలివి లేదు. ఇంచేతంటే చదువుగా విద్యారంగం అంతా అభివృద్ధి చెందలేదు. అచ్చు యంత్రం వచ్చినప్పటికీ కూడా అనేక వార్తాపత్రికలు మరి అమల్లో ఉన్నప్పటికీ కూడా అది చదవడానికి చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. చదువు లేకపోవటం వల్ల తెలుగు అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు ఈ 100 సంవత్సరాల క్రితము అంటే సుమారుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి చదువు విప్లవాత్మకమైనటువంటి మార్పులు చదువు విద్యారంగంలో రావటం జరిగింది. అనేక మంది చదువుకున్నారు. అనేక రంగాలలో వ్యవసాయ రంగము, నిర్మాణ రంగము, వైద్య రంగము, ఈ రంగాలలో అనేక మంది బిడ్డలు అనేక రకాలైన విషయాలు తెలుసుకుని తెలివిని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. ఇది వరకు ఉందండి గుండె మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, ఇంకా అలాంటివన్నీ కూడా ఇప్పుడు అనేక రకమైన ఆధునిక పరికరాలు రావటం, వాటితో ఉపయోగించుకుని ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెంచుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇది వరకు అంటే రేడియోలలో మాత్రమే దేవుని వార్త వినేవాడు, ఆరోగ్యమూర్తిగా చెప్పేటటువంటి ప్రసంగాలు మాత్రమే అప్పుడు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ చెప్పే వారితో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా స్వయంగా టీవీ ద్వారా మనం అందరం కూడా చూడగలుగుతున్నాం. అప్పటికన్నా రేడియో టైం కన్నా టీవీ వచ్చిన టైంకి ఇంకా సాంకేతికంగా మనము అభివృద్ధి చెందాము, తెలివి అధికమైంది. అంతేకాకుండా సెల్ ఫోన్ ఇదివరకు మాట్లాడాలంటే ఏదైనా విషయాన్ని తెలియజేయాలంటే గుర్రాల మీదో లేకపోతే పావురాల మీద వార్తల్ని చేరవేసేవారు. ఇప్పుడు అలా కాదు, మనకి చేతిలోనే
సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళతో మనము మాట్లాడొచ్చు. వాళ్ళు చూస్తూ కూడా వీడియో కాల్ చేసుకుని వాళ్ళు మనము కూడా పరస్పరము చూసుకుని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇక అందులో క్యాలిక్యులేటర్ వచ్చింది. ఇది వరకు ఒక పడి లెక్కలు చేయాల్సి వచ్చింది. జనాబంధులకు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ లేక వేరే ఆఫీసులలో ఏం జరిగేది, వాళ్ళు పడి లెక్కలు కూడి తీసి ఎన్నో తప్పులు. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఒక రేటు నొక్కితే చాలు, మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ మనకి అంత రెడీగా, అంతగా తెలివి అభివృద్ధి చెందింది. అంటే దానియేలు గ్రంథంలో చెప్పడం అంటే 2వ ప్రవచనము తెలివి అధికమవును అనే ప్రవచనం కూడా మన కాలంలోనే నెరవేరింది కదండి. అంచేత మనము దేనికి సమీపంగా ఉన్నాము? ప్రభు యొక్క 2వ రాకడికి సమీపంగా ఉన్నాము, ఈ యుగ సమాప్తికి దగ్గరగా ఉన్నాము. అయితే మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్న కనుక మీరందరూ సిద్ధపడండి, ఇంకా మెలకువగా ఉండండి అని చెప్పడం జరిగింది. అయితే మెలకువగా ఉండాలి అనే దాని విషయంగా నేను 3 వ్యక్తుల గురించి చెప్పి వినిపించాలని ఆశపడుతున్నాను. మనం మొన్నటి వరకు ధ్యానం చేశాం కదండి, భక్తుల యొక్క ప్రార్థనలు. అందులో ఒక ఆయన సంసోన్ గారు, 2 యోనా గారు, 3వది అబ్రహాం గారు. ఈ 3 గురించి నేను మాట్లాడదామని ఆశపడుతున్నాను. మరి మనం ఇక వాక్యంలో చెప్పినప్పుడు మీరు మెలకువగా ఉండండి అని చెప్పడం జరిగింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. అయితే మరి సంసోను గారి విషయం మనం ఆలోచించినట్లయితే, ఈ సంసోను గారిని దేవుడు ప్రత్యేకంగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి, వారికి న్యాయాధిపతిగా ఉండటం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి సంసోను గారు ఏం చేశాడండి? నిద్రించకూడని ప్రదేశంలో నిద్రించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, ఆయన దినేలా తొడ మీద పడుకుని నిద్రపోయాడు. నిద్రించకూడని ప్రదేశంలో ఆయన నిద్రించాడు. మరి అన్ని జనుల చేత పట్టబడ్డాడు. అప్పుడు దేవుని యొక్క అభిషేకం అతనిలో నుంచి వెళ్ళిపోయింది. అతడు గుడ్డివాడిగా చేయబడ్డాడు, బందీగా చేయబడి మరి బంధించబడి తిరుగటి విసిరేవాడిగా ఆయన మార్చబడ్డాడు. చూడండి, ఆయన ఏం చేశాడు? దేవుని పిలుపుని ఆయన మర్చిపోయాడు, లోకాన్ని ప్రేమించాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. అయితే ఆయన కంటితో చూశాడు, అలాగే శరీరాశకి ఆయన లొంగిపోయాడు కదండి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరం చూశాడు, వెంటనే శరీరం కావాలని కోరుకుంది, వెంటనే పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి దేవుని పిలుపుని ఆయన మర్చిపోయాడు. అంచేత మరి ఆయన స్థితి అంతా కూడా దిగజారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన ఏం చేశాడండి? తన తప్పు తను తెలుసుకున్నాడు, పడ్డాడు, దేవుణ్ణి క్షమాపణ కోరుకున్నాడు కదండి. మన దేవుడు ఎల్లప్పుడూ కనికరాన్నే చూపించే దేవుడు, ప్రేమనే చూపించే దేవుడు. అందువల్ల ఆయన మరి అంతలాగా మరి తను చెప్పిన పని వినుకోకుండా వేరేగా ప్రవర్తించినప్పుడు కూడా మరి దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఆలకించాడు. చివరిలో ఆయన చెప్పినట్లుగా బలాన్ని ఆయన దయచేశాడు. మరి తను జీవించి ఉన్నప్పుడు చంపిన మనుషుల కంటే తను చనిపోయే టైంలో చంపినటువంటి వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పి బైబిల్లో మనము చూస్తున్నాము. మనం కూడా అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాం, ఎందుకంటే మనం కూడా బలహీనమే. అయితే బలహీనమైన మనము మన దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గర మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థనే గొప్ప శక్తి. ప్రార్థన ద్వారా సాధించలేని అంటూ ఏమీ లేదు. ఈ భక్తులు చేసింది కూడా అంతే కదండి. చివరిలో దేవుడికి ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన మరణిని సహాయం చేశాడు. 2వదిగా యోనా గారు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రవక్త. అయితే నివేరే పట్టణస్తులు 1,20,000 మంది పైచిలుకున్నారు, వాళ్ళని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేయమని చెప్పి ప్రవక్తను పంపితే ఆయన ఏం చేశాడండి? తర్షీష్కి వెళ్ళే వాడ ఎక్కి అక్కడ వాడ అడుగు భాగాన్ని ఆయన పడుకున్నారు కదండి. అయితే ఆ వాడ నావికుడు వచ్చి అడుగుతున్నాడు, పోయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి అని చెప్పేసి ఒక అన్యుడు, ఒక మరి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ చెప్తే తప్ప మరి యోనా గారికి
తెలియలేదు. అయితే మరి యోనా గారు ఎందుకు చేయలేదు? అది ఆ ఆపద తన వల్లే వచ్చిందని ఆయనకు తెలుసు. ఆ భయంకరమైన తుఫాను, గాలి, అటువంటి పరిస్థితులలో ఆయన ఏం చేశాడండి? ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకో, వీళ్ళందరూ ఏమైపోతే నాకెందుకులే అనుకున్నాడు ఆయన. మరి ఈనాడు మనం కూడా అలా చేస్తున్నామా? మనం రక్షింపబడ్డాము, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్పి నీ సొంత రక్షణకు నువ్వు సిద్ధపడిపోయి మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనే పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా మీరు చూడండి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. మన రక్షణ కొరకే కాకుండా ఇతర రక్షణ కొరకు కూడా మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. మనం ఒక్కరమే కాదండి, ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మనతో పాటు ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి. ఏ ఒక్కరూ కూడా ఇందులో నుంచి తప్పిపోవడం. అందరూ దేవుని బిడ్డలే. ఎందుకంటే తన నామందు ఎందరూ విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలవుటకి అధికారము అనుగ్రహింపబడింది. అంటే మనమందరం ఆయన నామంలో ఆయన విశ్వసించాము కనుక మనం అందరము ఆయన పిల్లలమే. అంచేత మనం అందరం కూడా ఆయన పిలుపులో, ఆయన రాకల్లో మరి ఆయనతో పాటు మనం ఉండాలి కనుక మనమందరం కూడా మన రక్షణతో పాటు ఇతరుల యొక్క రక్షణ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి కదండి. తర్వాత మళ్ళీ ఆయన పశ్చాత్తాపడతాడు. చేప కడుపులో ఉండి మరి దేవుడు మరలా ఆయన్ని ఒడ్డుకి చేస్తారు. అదేవిధంగా మనం కూడా మరి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాము. వారి రక్షణ కొరకు, వారి సమస్యల కొరకు మనం ప్రార్థిస్తూ వారిని కూడా మన దేవుని వైపుకి మనము నడిపించాలి. ఇంకా మూడవదిగా అబ్రహాం గారు సరేండి. అబ్రహాం గారు ఏం చేశాడు? తన కొరకు ప్రార్థన చేయలేడు. ఆయన దేవుడికి తనకి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు స్నేహితుల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్రహాంకి దేవుడు ఏది చెప్పినా అబ్రహాం వింటాడు, అబ్రహాం ఏది చెప్పినా దేవుడు వింటున్నాడు. కానీ పక్కన తన సహోదరుడు లోతు గారు ఆయన ఆపదలో ఉన్నాడు. ఆయన గురించి మరి అబ్రహాం గారు దేవుడితో మాట్లాడతారు. ఎంత వినయంగా, ఎంత తగ్గింపుతో, ఎంతో గోజాడి కోప్పడని వల్ల ఒక్కమారు నిన్ను అడుగుతాను, మరి పాపులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? అలా చేయటం నువ్వు సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు కదా, అలా చేయటం నీకు ఎలా చేయటం? దుష్టులతో పాటు నీతిమంతులు సమానంగా చూడటం అనేది నీకు దూరమగును కాక అని చెప్పేసి ఎన్నో పర్యాయాలు 50 మంది దగ్గర నుంచి బేరమాడుకుంటూ చివరికి వస్తారు. కానీ అక్కడ ఎంతమంది కూడా లేరండి? 5 కూడా లేరు, 4 ఉన్నారు. లోతు భార్య, అతని యొక్క 2 కుమారులు. ఆ 4 బట్టి కూడా మరి అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా చూస్తున్నాము. అందువల్ల మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి, నమ్మకంగా ప్రార్థించాలి, దుఃఖపడుతూ ప్రార్థించాలి. కనాని స్త్రీ ఏం చేసిందండి? తన కుమార్తె కొరకు కుక్క పిల్లలు కూడా రొట్టె కింద పడే మొక్కల్ని ఎరుగుతుంటే కదా ప్రభా అని చెప్పేసి అంతగా తగ్గించుకుంది. కుక్క పిల్లలు అంటే మనం ఊరుకుంటామండి, మనకి ఎంత కోపం వచ్చేద్దు, నన్ను అంత మాట అంటారా? కానీ ఆమె ఏం చేసింది? తగ్గించుకుంది. అలాగే కన్నీటి ప్రార్థన కదండి. మనం నేర్చుకున్న రాజుల్లో ఒక రాజు గారు అహాబ్ రాజు, హిజ్కియా రాజు, సారీ అండి. హిజ్కియా గారు ఏం చేస్తాడు? గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం ఆలకించి ఆయనకు స్వస్థత దయచేశారు. నిజంగా మన ఈ 30 రోజులు అయ్యగారు చెప్పినటువంటి మరి భక్తుల ప్రార్థనలు ఎంత గొప్ప సందేశాలండి. అవి మనం విని మన జీవితాల్లో మనం వాటిని అనుసరించినట్లయితే ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో మనము పొందగలుగుతాము. అంచేత ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరందరూ కూడా మెలుగుగా ఉండండి. మరి ఆత్మలో నిద్రపోయే స్థితిలో ఉంటే మీరు శోధనలో పడిపోతారు. అలాగే మరి శిష్యులలో ఒక ఆయన సిమోను పేతురు గారు
కానీ మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన చెప్పి ప్రభువారు మరి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆయన వచ్చి తిరిగి చూసేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారండి? నిద్రపోతూ ఉన్నారు. అంటే ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోయారు. వెంటనే శోధనలో పడిపోయాడు ఆయన కదండి. ముమ్మారు కోడి కూడుకు ముందు నేను ఎరుగునని చెప్పి ఆయన అబద్ధమాడి శోధనలో పడిపోయాడు. అదే ప్రభువారు చెప్పినప్పుడు ఆయన లేచి ప్రార్థన చేస్తుంటే ఆ శోధన నుంచి ఆయన విడిపించబడేవాడు. నన్ను అంచేత మన చుట్టూ ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన కుటుంబంలోనే ఉన్నాయండి. చేతంటే సాతానుడు సెల్ ఫోన్ రూపంలో మన కుటుంబాన్ని, మన బిడ్డల జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా సెల్ ఫోన్తోనే ఉంటున్నారు పిల్లలు. ప్రార్థన జరుగుతున్నా రావాలనే ఆలోచన రావట్లేదు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అంతగా సాతానికి దాసులైపోయారు. కానీ మనం సాతాను దాసులం కాదండి, మనము దేవుని యొక్క దాసులము. ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఆయన చేతి కిందే ఉండాలి, అంతే తప్ప సాతానికి దాసులుగా ఉండకూడదు. ఈ స్థితి నుంచి మన కుటుంబాలని, మన బిడ్డలని, మన పొరుగు వారిని అందరినీ మనం రక్షించుకోవాలంటే ముఖ్యమైనటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన. ప్రార్థనతో మనం దేన్నైనా సాధించవచ్చు. ఆయన వస్తానన్నాడు. ఎవరైతే మెలకుగా ఉండి ఆయన కొరకు ప్రార్థిస్తారో వాళ్ళని ఆయన క్షమిస్తాడు, తనతో పాటు ఆయన అక్కడికి తీసుకుని వెళ్తాడు. కానీ మరి ఆయన నిర్లక్ష్యం చేసినట్లయితే మరి భయంకరమైన స్థితి మనకి ముందు ముందు ఉంది. అట్టి దానిలోకి మనం వెళ్ళకూడదు. అక్కడ భయంకరమైనటువంటి నరకము ఉంది. ఆ అగ్నిగుండంలో పడి మరి బాధపడటం కన్నా మనల్ని మనం తగ్గించుకుని ఏమైంది ఒక మాట అంటే మౌనంగా ఉంటే అయిపోయా. మౌనంగా ఉండటంలో వచ్చిన నష్టమేం లేదు. అది దేవునికి ఇష్టమైన పని. ఎవరైనా మనల్ని క్షమించలేని స్థితిలో ఉన్న ఎవరైనా మనం బాధ పెట్టామేమో క్షమించమని అడిగితే అయిపోయే. అది ఆయన డబ్బులు ఖర్చు పెట్టాలండి కాదు కదా. దేవుడు మనల్ని క్షమించాడు. మనం ఎంత పాపులు అయిన ఉండగా ఆయన మనల్ని క్షమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. విడువాక ఆయన తన కృపను మనకి చూపిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం కూడా మన పొరుగువారిని ప్రేమించాలి. ఆయన పొరుగువారిని ప్రేమించకపోతే దేవుడిని ఎలా ప్రేమిస్తాం మనం? నీ పక్కన కనిపిస్తున్నటువంటి ఆ బిడ్డల ప్రేమ నువ్వు క్షమించలేకపోతే, నువ్వు ప్రేమించలేకపోతే మరి మనం దేవుని ప్రేమిస్తాం నోటి మాటగా చెప్పుకుంటే అదంతా కూడా వ్యర్థమైన విషయమే. అంచేత ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఇతరులని క్షమిద్దాం. ఏ చిన్న అవకాశం ఇచ్చినా మనం ఇతరులకి సహాయం చేసేవారుగా ఉందాము. ఎవరిని నొప్పించకుండా, మనము బాధపడకుండా మన పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఆ పరలోకమందున దేవుడు కూడా సంతోషపడతాడు. అయితే మరి చివరిగా నేను చెప్పే అంశం ఏంటంటే 2 నిమిషాల్లో ముగిస్తానని. దేవుడు మన పట్ల జాలి చూపించినట్లుగా మనం కూడా ఇతరుల పట్ల జాలి చూపించాలి. అలాగే మరి మన సేవకులకి మనము సహాయం చేయాలి. వారి సేవలో సహాయం చేయటువంటి ఏం లేదు. వారు చేసే కార్యక్రమాలకి మనము సహకరిస్తూ ఉంటే బీదలకు మనం సహాయం చేసినట్లు అవుతుంది. ప్రత్యేకంగా దేవుడు వచ్చి మనల్ని నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడగరు కదండి. కానీ ఎవరికి చేస్తే దేవుడికి చేసినట్లు? బీదవారికి సహాయం చేస్తే మనం దేవునికి సహాయం చేసినట్లు. అంచేత పరలోకంలో మన ధనాన్ని మనం కూర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఎంత గొప్పగా బ్రతికినా అదంతా కూడా వ్యర్థమే. అక్కడ ధనం సమకూర్చుకోవటానికి మన వంతుగా మన ప్రయత్నాలు మనం చేయాలి. ఇటు అవకాశాన్ని మరి నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా గొప్ప దేవ తండ్రి, నా పట్ల మీరు చూపించిన ఈ ప్రేమ కొరకు వందనాలు, స్తోత్రములు. నేను పదే పదే హెచ్చరిస్తున్నాను. నేను మెలుగుగా ఉండండి, సిద్ధపడండి అండి. ఈ లోకంలోనటువంటి ప్రయాణాల కోసం ఎంతో సిద్ధపడుతున్నాను కానీ ఆయన ఈ పరలోకానికి సంబంధించిన విషయం ప్రభు తండ్రి, నేను జీవించిన మరణించిన నీలో ఉంటే అది మాకు మేలు నాయన. దేవా, నువ్వు మా ముందు 2 మార్గాలు ఉంచావు ప్రభు. ఒకటి విశాలమైన మార్గము, ఒకటి ఇరుకైన మార్గము. తండ్రి, విశాలమైన మార్గం నరకానికి పోలిస్తుంది నాయన. మరి ఇరుకు మార్గం ప్రభు నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ నిత్య జీవానికి మేము వెళ్ళటానికి నీ కృప దయచేయనైనా. మా దినముల మధ్యలో ప్రభు మమ్మల్ని తీసుకుని పోవద్దు నాయన. చివరి వరకు ప్రభు నాయన
నేను ప్రేమించే బిడ్డలుగా ప్రభా, నేను సేవించే బిడ్డలుగా నాయన మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తమైతేనే ప్రభా ఈ లోకంలో నేను జీవించగలను నాయన. తండ్రి మీరు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు నీతో పాటు నుంచి జీవానికి తీసుకుని వెళ్తానన్నావు. నీవు తీసుకెళ్లే గుంపులో ప్రభా నీ ఉండాలి నాయన. ఏ ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టబడకూడదు ప్రభా. తండ్రి అల్పులను నాయన, అయోగ్యులను తండ్రి, పెళ్లి కలిగినటువంటి వారము నాయన, నా పట్ల ప్రభా మీరు చూపిస్తున్నటువంటి జాలి దయ కనికరమ కొరకు నాయన స్తోత్రాలు చెల్లించుకున్నాను. నాకంటే ప్రభా గొప్పవారు అనేక మంది ప్రభా ఈ సన్నిధికి చేరారు నాయన. తండ్రి మరి ప్రవీణ్ గారు ప్రభా ఈ లోకాన్ని విడిచి ప్రభా నీ దగ్గరికి చేరారు నాయన. నేను అంటే నా గొప్ప కాదు ప్రభా, కేవలం నీ ఉచితమే నీ కృపనైనా. తండ్రి నాయన మా రాకడ ప్రభా, మా పోకడనైనా నీ రాకడ కన్నా ముందే ఉంటే ప్రభా, నేను సిద్ధపడకపోతే నాయన నీ దగ్గరికి రాలేను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఇప్పుడు చెప్పిన వాక్యంలో ప్రభా ఏదో ఒక దానితో పట్టుబడినైనా తండ్రి బిడ్డలు మారటానికి నాయన వారి ప్రభా సిద్ధపాటు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని ఇచ్చిన మీరు ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి గుణంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయము, మా అపరాధములు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మయున సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.